ఓం శ్రీమాత్రే నమః. దీపావళి అంటేనే ఓ సంబరం. నిజానికి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్యకు కొనసాగింపుగా కార్తీకంలో వచ్చే తొలి 2 రోజులు బలిపాడ్యమి, యమద్వితీయతతో కలిపి దీపావళిని 5 రోజుల పండుగగా చేస్తారు. లక్ష్మీదేవిని దీపం రూపంలో పూజించడం వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు దూర్వాస మహర్షి దేవేంద్రుడికి ఓ అరుదైన హారాన్ని కానుకగా ఇస్తే ఇంద్రుడు దాన్ని ఐరావతం మెడలో వేశాడట. ఐరావతం ఆ హారాన్ని తొక్కడంతో ఆగ్రహించిన దూర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. దాంతో దేవేంద్రుడు తన సర్వసంపదల్ని కోల్పోయి శ్రీహరిని ప్రార్థించాడట. అప్పుడు మహావిష్ణువు ఓ జ్యోతిని వెలిగించి మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమన్నాడట. ఆ పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించడంతో ఇంద్రుడు తన సర్వసంపదలను తిరిగి పొందాడనేది ఒక కథ. అందుకే దీపావళి రోజున దీపాలను వెలిగించి లక్ష్మీదేవి స్వరూపంగా పూజించే సంప్రదాయం వచ్చింది. అలాగే సీతారాములు అయోధ్య నగరానికి తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే కాబట్టి అయోధ్యవాసులు వారిని స్వాగతించేందుకు దీపాలను వెలిగించారని అంటారు. నరకాసుర సంహారం అనంతరం భూలోకవాసులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యను కలిపి పండుగగా జరుపుకునేదే దీపావళి.